అప్కమింగ్ ప్రోమోలో బంగారాజు ఏడ్చుకుంటూ గౌతమ్ బాబుకి ఫోన్ చేస్తాడు. అప్పుడు గౌతమ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి బంగారాజు గారు అని బంగారాజు గారితో అంటూ ఉంటాడు. అప్పుడు బంగారాజు మాత్రం ఏడుస్తూ ఉండేసరికి గౌతమ్ బాబు ఏమైంది బంగారాజు ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుండేసరికి అప్పుడు బంగారాజు గౌతమ్ బాబు అహల్య బిడ్డను వదిలేసి శాశ్వతంగా మన ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని బంగారాజు ఏడ్చుకుంటూ గౌతమ్తో చెప్పేసరికి గౌతమ్ ఒక్కసారిగా బంగారాజు మాటలకి షాక్ అవుతాడు. తర్వాత వెంటనే అహల్య బాబుని వదిలేసి ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవటం ఏంటి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పి కాల్ కట్ చేసి గౌతమ్ చెన్నై నుంచి హడావుడిగా బంగారాజు దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోవైపు అహల్య ఇంటిని వదిలేసినా కానీ ఆ భానుమతి గారికి ఇచ్చిన మాట కోసం బిడ్డను వదిలేసి వచ్చాను. ఇప్పుడు నా బిడ్డ ఎలా ఉందో ఎంతలా ఏడుస్తున్నాడో నా కోసం, అసలుకి గౌతమ్ బాబు ఏమనుకుంటాడో నా గురించి, ఇలా బిడ్డను వదిలేసి ఇంటి నుంచి శాశ్వతంగా వచ్చేసరికి అని బాధపడుచుకుంటూ ఒక్కతే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. మరి చెన్నై నుంచి తిరిగి వచ్చిన గౌతమ్ బాబుకి అహల్య కనిపిస్తుందా? మళ్ళీ అహల్యని తన ఇంటికి తిరిగి వచ్చి అహల్యని తన బిడ్డని అహల్యతో పాటు ఉన్న తన పెళ్లి బంధాన్ని గౌతమ్ ఎలా కాపాడుకుంటాననేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.